మై చైల్డ్హుడ్ అనే ఒక లెసన్ ని వింగ్స్ ఆఫ్ ఫైర్ నుంచి తీశారమ్మా. సో ఇది ఒక ఆటోబయోగ్రఫీ అబ్దుల్ కలాం గారికి అమ్మా. ఇతను ఒక మెస్సీ మ్యాన్ అండ్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా, అండ్ భారత్ రత్న అత్యధిక పురస్కారం తీసుకున్న వ్యక్తి అమ్మా. అబ్దుల్ కలాం ఒక మిడిల్ క్లాస్ ముస్లిం ఫ్యామిలీ రామేశ్వరంలో తమిళనాడులో 1931 జన్మించారమ్మా. ఇతనికి ముగ్గురు బ్రదర్స్ అండ్ ఒక సిస్టర్ అమ్మా. ఇతను వాళ్ళ ఫాదర్ చాలా సింపుల్, జాలి, దయ, కరుణ, చాలా తెలివైన వ్యక్తి అమ్మ. అందరికి దాన ధర్మాలు చేస్తుంటారు అతను. అండ్ అంత ఎడ్యుకేషన్ ఏమీ లేదు పెద్దగా. వాళ్ళ మదర్ హాస్పిటల్ లేడీ. వచ్చిన తీర్థయాత్రులు అందరూ కూడా ఫ్రీగా ఫుడ్ పెట్టి చూసుకున్న అన్నదాత అన్నపూర్ణదేవి అంటారు. సో ఇతను ఒక మాస్క్ స్ట్రీట్ రామేశ్వరంలో ఒక యాన్సెస్టర్ పురాతన ఇంట్లో వీళ్ళు జీవిస్తారు. వీళ్ళ ఫాదర్ చాలా సింపుల్ లైఫ్, పిల్లలకు కావాల్సిన నెసెసిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. మరి అంత ఎక్కువ చేయరు కానీ క్లాత్స్, బట్టలు, ఇలాంటి చిన్న చిన్న నెసెసిటీస్ ని ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళ పేరెంట్స్ అంత రిచ్ కాదు, చదువుకోలేదమ్మా, కానీ చాలా జాలి, అందరికి హెల్ప్ చేసే గుణం వాళ్ళ పేరెంట్స్. వాళ్ళ ఇంట్లో వాళ్ళ హౌస్ లో వాళ్ళు తినేది కంటే బయట స్ట్రేంజర్స్, యాత్రికులు వచ్చి తినేది ఎక్కువ ఉంటది. అబ్దుల్ కలాం అతనికి క్వాలిటీస్, మంచి గుణం, మంచి బుద్ధి, నిజాయితీ, స్వయంగా క్రమశిక్షణ, ఇదంతా కూడా పేరెంట్స్ వచ్చిందమ్మా. సెకండ్ వరల్డ్ వార్ మొదలవుతుంది. అబ్దుల్ కలాం అప్పుడు 8 సంవత్సరాలు ఉంటాయి. అప్పుడు రామేశ్వరంలో హై అలర్ట్ ఉంటది. అప్పుడు సడన్ గా టామరిన్ సీడ్స్ కి, చింతపండు సీడ్స్ కి బాగా డిమాండ్ పెరిగింది. సో అతను ఐలాండ్ కాబట్టి అంత ఎఫెక్ట్ జరగదు. వరల్డ్ వార్ అంతగా ప్రభావం చూపించలేదు. ఐలాండ్ లో కాబట్టి వాటర్ దాటి రావాలి కాబట్టి అవ్వలేదు. సో వాళ్ళ పేరెంట్స్ ఏమొచ్చి రామేశ్వరంలోని బోట్స్ అరేంజ్ చేస్తారు. ఆ బోట్స్ లో నుంచి ఐడల్స్ ఉంటాయి కదా, రాముడి విగ్రహాలు, సో అవన్నీ తీసుకెళ్లి గుడికి ఇస్తారు. అబ్దుల్ కలాం ఏమొచ్చి టామరిన్ సీడ్స్ ని కలెక్ట్ చేసి, డిమాండ్ పెరిగింది కాబట్టి వాళ్ళ ఇంట్లో ఉన్న టామరిన్ సీడ్స్ అన్ని కలెక్ట్ చేసి అక్కడే ఒక రీటైల్ షాప్, నిత్య అవసరాలు ఉన్న షాప్ మాస్క్ స్ట్రీట్ లో అమ్మేవారు. అప్పుడు ఏమొచ్చి అప్పుడు కలెక్షన్ అలా అమ్మడం వల్ల ఒక కళ వచ్చేది. అది ఆ తర్వాత వాళ్ళ కజిన్ శ్యామ్ సుదన్ గారి సహాయంతో ఫస్ట్ వేజెస్ అతను సంపాదించగలిగాడు. వరల్డ్ వార్ తర్వాత రామేశ్వరంలో ఫస్ట్ ఎఫెక్ట్ రామేశ్వరం తగిలింది. ఏంటంటే అది ఆ ట్రైన్ అనేది ఆగేది కాదు. మరి అబ్దుల్ కలాం గారి కజిన్ శ్యామ్ సుదన్ ట్రైన్ లో న్యూస్ పేపర్స్ అమ్మే బిజినెస్ చేసేవాడు, డిస్ట్రిబ్యూట్ చేసేవాడు. మరి ఇప్పుడు అలా చేయాలంటే మరి స్టేషన్ లో ట్రైన్ ఆగాలి కదా, ట్రైన్ ఆగట్లేదు. అలాంటప్పుడు ఏం చేసేవారు అంటే, శ్యామ్ సుదన్ గారు ముందే ట్రైన్ ఎక్కిపోయి ఆ బండిల్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్ విండోస్ నుంచి ఇసిరేస్తే అది అబ్దుల్ కలాం గారు పట్టుకొని జత పెట్టి అమ్మేవారు, న్యూస్ పేపర్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ విధంగా అతను ఫస్ట్ వేజెస్ అతను సంపాదించారు. వేజెస్ అంటే డైలీ ఇచ్చే డబ్బులు, సాలరీ అంటే మంత్లీ ఇచ్చే డబ్బులు అమ్మా. సో ఇతను మంచి నిజాయితీ, వాళ్ళ పేరెంట్స్ వచ్చిందమ్మా. వాళ్ళ ఫ్యామిలీ అన్ని రిలీజియస్ రెస్పెక్ట్ ఇస్తారమ్మా. వాళ్ళ మదర్, గ్రాండ్ ఫాదర్ ఇతను ముస్లిం అయినా రామాయణ స్టోరీ, మహాభారత స్టోరీ అన్ని కూడా రాత్రిపూట్ల బెడ్ టైమ్ లో చెప్పేవారు. అతని చిన్నతనంలో ఇతనికి 3 క్లోజ్ ఫ్రెండ్స్ ఉండేవారమ్మా. రామనాథ్ శాస్త్రి, అరవిందన్, శివప్రకాశన్. రామనాథ్ శాస్త్రి ఏమొచ్చి ఒక హై ప్రీస్ట్, లక్ష్మణ శాస్త్రి, రామనాథ్ శాస్త్రి వాళ్ళ తండ్రి లక్ష్మణ శాస్త్రి. సో అతను ఏమొచ్చి ఒక పెద్ద పూజారి రామేశ్వర టెంపుల్ లో. వీళ్ళ నలుగురు కూడా రకరకాల బ్యాక్గ్రౌండ్స్ లో, రిలీజియస్ బ్యాక్గ్రౌండ్స్ కలవారు. కానీ ఎప్పుడు కూడా ఆ విభేదాలు ఏమి వీళ్ళ మధ్యన రాలేదు. మంచి ఫ్రెండ్స్ గా ఉండేవారు. మంచి ప్రొఫెషన్స్, వీళ్ళు నలుగురు కూడా మంచి ఉద్యోగాల్లో మంచి స్థిరపడ్డారు పెద్ద అయిన తర్వాత. రామనాథ్ శాస్త్రి ఏమొచ్చి వాళ్ళ తండ్రి ఎలాగో లక్ష్మణ శాస్త్రి కాబట్టి ఆ జాబ్ ఏమొచ్చి రామనాథ్ శాస్త్రి గారికి వచ్చింది. అతను కూడా పూజారి అయిపోతారు. అరవింద్ ఏమొచ్చి అక్కడే ఉన్న రామేశ్వరంకి వచ్చిన యాత్రికులకి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ మ్యాన్ గా అవుతాడు. శివప్రకాష్ వచ్చి అక్కడ క్యాటరింగ్ కాంట్రాక్టర్ గా రైల్వేస్ లో జాబ్ చేస్తారు. ఒక రోజు అబ్దుల్ కలాం 5వ క్లాస్ చదువుతున్నప్పుడు రామేశ్వర ఎలిమెంట్ స్కూల్లో ఒక న్యూ టీచర్ స్కూల్ కి వస్తుంది. రామనాథ్ శాస్త్రి, అబ్దుల్ కలాం బెస్ట్ ఫ్రెండ్స్ కదా, ఇద్దరు పక్క పక్కన కూర్చుంటారు ఫస్ట్ బెంచ్ లో. అప్పుడు అబ్దుల్ కలాం ఒక రిలీజియస్, అబ్దుల్ కలాం ముస్లిం క్యాప్ వేయడం చూసి రామనాథ్ శాస్త్రి నుంచి సాక్రెడ్ థ్రెడ్ చూసి ఇదైతే ముస్లిం, హిందూ పక్క పక్కన కూర్చున్నారని చెప్పి ఇది కుడ్ నాట్ స్టమక్, జీర్ణించుకోలేకపోతుంది. వెంటనే అబ్దుల్ కలాం ఫుల్ గా తిట్టి బ్యాక్ బెంచ్ పంపించేస్తుంది. వీళ్ళిద్దరు ఏడుస్తారు. ఇద్దరు ఏడ్చిన తర్వాత అలా చాలా బాధపడతారు. వెంటనే ఇంటికి వెళ్ళి వాళ్ళిద్దరు పేరెంట్స్ కి చెప్తారు, ఇలా జరిగింది, టీచర్ మా ఇద్దరి మధ్యన ఒక క్యాస్ట్ కోసం చెప్పి మమ్మల్ని బాధ పెట్టింది అని ఇద్దరు పేరెంట్స్ చెప్తే రామనాథ్ శాస్త్రి వాళ్ళ ఫాదర్ మాత్రం ఒప్పుకోరు, లక్ష్మణ శాస్త్రి. వెంటనే ఆ టీచర్ స్కూల్ కి వెళ్ళిపోయి టీచర్ ని కమాండ్, టీచర్ నుంచి నా ముందు పిలిపించు అని చెప్పి వెంటనే అతని ముందుకి పిల్లల మధ్యన, ఇన్నోసెంట్ పిల్లలు కలిగి ఏమీ తెలియదు, ఇప్పుడిప్పుడే వాళ్ళు ఎదిగే పిల్లలు, వాళ్ళ మధ్యన జాతి ఒక మతం కోసం సంబంధించిన ఒక విషయాన్ని వాళ్ళకి నింపొద్దని చెప్పి టీచర్ కి వార్నింగ్ ఇస్తారు. అయితే నువ్వు వాళ్ళకి అపాలజీస్ చెప్పు, లేదు ఈ స్కూల్, ఈ ఐలాండ్ వదిలి వెళ్ళిపోయి చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తే అప్పుడు టీచర్ అని వచ్చి సారీ తప్పు అయిపోయిందని చెప్పి అపాలజీస్ చెప్తాడు. తర్వాత ఆ టీచర్ తనకు తాను మార్చుకుంటాడు. అబ్దుల్ కలాం సైన్స్ టీచర్. తర్వాత శివసుబ్ర అయ్యర్ గారు ఇప్పుడు కూడా కమ్యూనిస్ట్ సోషల్ సిస్టమ్, క్యాస్ట్
క్యాస్ట్ కో ఉన్న వాళ్ళందరూ కూడా వ్యతిరేకంగా ఉంటాడు ఇతను. క్యాస్ట్ ఫీలింగ్ ఉన్న వాళ్ళకి ఇతను సమాజంలో సోషల్ అడ్డంకులన్నీ కూడా ఇతను ఏంటంటే ముఖ్యంగా దురాభిప్రాయాలకు పూర్తి వ్యతిరేకంగా ఇతను ఉంటాడు. ప్రజల మధ్య నెలకొన్న సామాజిక అడ్డుగోడలను పగలగొట్టి ప్రజలందరూ సంతోషంగా ఏకంగా కలిసిమెలిసి ఉండాలని ఇతను ఎంతో కృషి చేస్తాడు. శివసుబ్ర అయ్యర్ గారు ఒక రోజు అబ్దుల్ కలాం గారిని తన ఇంటికి తనతో పాటుగా భోజనం చేయడానికి ఆహ్వానిస్తారు. అబ్దుల్ కలాం శివసుబ్ర అయ్యర్ గారి తన ఇంట్లో తాను భోజనం చేసే వంటగదిలో తీసుకువెళ్తాడు. తర్వాత వాళ్ళ మిస్సెస్ ఇష్టం ఉండదు. వాళ్ళ మిస్సెస్ కంప్లీట్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆమె. సో ఆమె ఆ గది నుంచి బయటికి రాదు. అబ్దుల్ కలాం కి పెట్టదు సమయంగా, అసలు వండి సమయంగా పెట్టదు. తర్వాత అంతా వాళ్ళ సైన్స్ టీచర్ అంతా గమనించి సరే అని చెప్పి అబ్దుల్ కలాం పక్కన అతను కూర్చొని స్వయంగా అతనే వడ్డిస్తాడు. అతను పక్కన కూర్చొని తింటాడు. వాళ్ళ వైఫ్ అలా అబ్జర్వ్ చేస్తుంది వెనకతల నుంచి. అబ్దుల్ కలాం ఒక బిహేవింగ్ అతని నీట్నెస్ అంతా చూసి అంత అబ్జర్వ్ చేస్తుంది. అప్పుడు చాలా అనవసరంగా తప్పు చేశారని తను రియలైజ్ అవుతుంది. తర్వాత వాళ్ళ సైన్స్ టీచర్ ఏమొచ్చి అంటారు, నెక్స్ట్ వీక్ కూడా నువ్వు వచ్చి మా ఇంటికి. అంటే బాబు నేను రాను బాబు, మీ ఇంట్లో మీ ఆవిడకి నచ్చలేదని చెప్తారు పాపం. అంటే నువ్వు ఇలాంటి సమాజంలో ఇలాంటివి ఎదుర్కొన్నప్పుడు చిన్న చిన్నవి వస్తూ ఉంటే పోతుంటావు, నువ్వు పట్టించుకోవడం అబ్దుల్ కలాం అని చెప్తారు. నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు స్వయంగా శివసుబ్రహ్మణ్యం గారు ఆవిడే స్వయంగా తన చేతులతో సర్వ్ చేస్తుంది. సెకండ్ వరల్డ్ వార్ అయిన తర్వాత ఏం జరుగుతుందంటే శివసుబ్రహ్మణ్యం అయ్యర్ గారు చెప్తారు, నువ్వు ఇక్కడే ఉంటే ఎదగలేవు, నువ్వు రామంతపురం వెళ్ళి చదువుకో అని చెప్తారు. వెంటనే వాళ్ళ పర్మిషన్ అడుగుతారు. డాడీ నేను రామంతపురంలో చదువుకుంటానని చెప్పగానే వాళ్ళ ఫాదర్ సరే నాన్న నువ్వు వెళ్ళి చదువుకో అని చెప్తారు. వాళ్ళ మదర్ ఒప్పుకోదు. కానీ వాళ్ళ ఫాదర్ అంటారు, వాళ్ళ ఫాదర్ మదర్ నొప్పిస్తారు. మనం పిల్లలకి ప్రేమను ఇవ్వగలం కానీ వాళ్ళ ఆలోచనలు మనం ఇవ్వలేము. వాళ్ళు ఏం చేస్తారో మనం ఫోర్స్ చేయకూడదు. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి వదిలేయాలి, వాళ్ళ ఆలోచనలు వాళ్ళకి వదిలేయాలని చెప్పి మోటివేట్ చేస్తారు. తర్వాత రామంతపురం వెళ్తారు, చదువుకుంటారు. తర్వాత ముస్లిం మ్యాన్ ఆఫ్ ఇండియా అవుతారు. తర్వాత ఏరోనాట్ లో జాబ్ చేస్తారు. డిఫెన్స్ అకాడమీలో మంచి పేరు సంపాదిస్తారు. అట్ ద సేమ్ టైం ప్రపంచంలో ఉన్నత పురస్కారమైన భారతరత్నాన్ని సాధిస్తారు, అచీవ్ చేస్తారు. తర్వాత భారతదేశంలో ఉన్న అత్యంతిక పోస్ట్ ఏదైనా ఉందంటే ప్రెసిడెంట్ అనే పదవిని ఇతను తీసుకుంటారు. తర్వాత అతని పిల్లలంటే ఇష్టం. ఒక స్కూల్లో సంథింగ్ అతను స్పీచ్ ఇస్తాడు. స్పీచ్ ఇచ్చినప్పుడు అలా సడన్గా హార్ట్ అటాక్ చచ్చిపోతారు. ఇదమ్మా స్టోరీ. నేను చెప్పిన ఈ లెసన్ కనుక మీకు అర్థమైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అమ్మా. సో ప్లేలిస్ట్ లో నీట్ గా 9th సిలబస్, 10th సిలబస్, 8th సిలబస్ అన్ని పెట్టాను. ఆల్ గ్రామర్ టాపిక్స్ పెట్టాను. సో ఏ లెసన్ కావాలంటే గ్రామర్ టాపిక్ కావాలన్నా పేరు కొట్టే గ్రామర్ టాపిక్ ఆ లెసన్ కొడితే మీకు వచ్చేస్తుంది. సో thank you so much ma, and share to your friends. Thank you. Please subscribe.